యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో మినీ సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ జాతరకు వచ్చిన మహిళలు రోడ్లు ఏమాత్రం బాగోలేవని నిరుత్సాహం చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో బుధవారం మినీ సమ్మక్క సారక్క జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతర కార్యనిర్వాహక అధ్యక్షుడు వట్టిపల్లి రేణుకా భిక్షపతి ఆధ్వర్యంలో జరుపుకొని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు మొక్కుకున్న కోరికలను మా వనదేవతలు సమ్మక్క సారక్క నెరవేర్చడంతో భక్తులు వచ్చి వారి మొక్కు కానుకలను సమర్పించి వెళ్లారని అన్నారు. ఈ మినీ సమ్మక్క జాతరకు సంతానం కానీ వారి కుటుంబ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకున్నట్లయితే వారి కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తులు నమ్మకంతో వస్తున్నారని అన్నారు. ఇక్కడికి చేరుకున్న భక్తులు సరైన రోడ్డు మార్గం లేదని, ప్రతి సంవత్సరం జాతర సమయంలో ఇబ్బందులు పడుతున్నామని, గ్రామం నుండి గుడి వరకు సీసీ రోడ్డు నిర్మాణం వేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కోరుచున్నామని అన్నారు. ఈ జాతరలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కార్యనిర్వాహక అధ్యక్షుడు రేణుకా భిక్షపతి అన్నారు. ఈ కార్యక్రమంలో పెగ్గెపురం శ్రీను, నోమల శ్రీశైలం, కాళీ పెద్దాపురం, జోగుస్వామి, దోమల పాండు తదితరులు పాల్గొన్నారు. ఏమైందో పడ్డావా? చూడండి. మీ పేరండి? విజయ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జాతరకు వస్తున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది. ఇలా జాతర ఎలా జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ మంచిగా అనుకూలంగా మంచిగా అమ్మవారు కూడా ఏది కోరుకున్నా కానీ ఎమ్మటే జరగడము, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు కావడము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఎమ్మటే తీరడం. ఇక్కడ అమ్మవారి గద్దెల మీద సంతోషంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఊరు నుంచి కూడా ఎంతోమంది తరలి రావడం జరుగుతుంది. ఓకే.
హైదరాబాద్ నుండి కూడా ఇక్కడ మనకు చాలామంది వస్తున్నారు. ఇక్కడ మనతో మీ మేడం ఏం పేరు మేడం? నా పేరు హారతి. హారతి మేడం గారు మనతో ఒక విషయం మాట్లాడతారు. నాకు తెలిసి 23 సంవత్సరాలు అవుతుంది. నేను ఎన్నో కష్టాలతో ఉన్నప్పుడు ఈ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు నాకు అన్నీ మంచి జరిగినాయి. నాకు ఈ అమ్మవారే నా పిల్లలను కూడా ఇచ్చింది. ప్రతి ఒక్కటి అనుకున్నంతా జరుగుతుంది. ప్రతి కష్టాన్ని తీరుస్తుంది ఇక్కడికి వచ్చినాక తల్లి. మాకు అందుకే మనీ జాతర జరుగుతుంది కదా, ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇక్కడ రోడ్ ఒకటి వేయాలని అందరం కోరుకుంటున్నాం. రోడ్ ఒక్కటి తల్లి దయ వల్ల కావాలి. లైట్లు రాళ్ళల్లో రావాలంటే ఇబ్బంది అవుతుంది. రాళ్ళల్లో అక్కడికి ఇక్కడికి కొంచెం రోడ్డు సదుపాయం సీసీ రోడ్ కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారిని బీర్లా ఎమ్మెల్యే గారు మనకు ఈ రోడ్డు వేస్తాను ఒప్పుకున్నారు. తక్షణమే ఈ రోడ్డు చేయాలని మీరు అందరూ కోరుతున్నారు. ఓకే, మేము కూడా మీడియా తరఫున కోరుతాం. ఓకే, మళ్ళీ పెద్ద జాతర వరకు రోడ్లు అన్నీ కావాలి తల్లి దయ వల్ల. వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది. పురంలో కుల పెద్ద కాళీ వెంకన్న ఉన్నారు. ఇక్కడ జాతర మినీ జాతర నడుస్తుంది సీతారాంపురం గ్రామంలో. ఇక్కడ రోడ్లు బాగాలేవని అంటున్నారు ఇక్కడ జాతరకు వచ్చిన భక్తులు. వారు కొంచెం ఈ రోడ్ల గురించి వివరణ ఇవ్వాలని నేను కోరుచున్న సత్యాన్యూస్ రిపోర్టర్ తరఫున. మీ వివరణ ఏంటండి? గత 10 సంవత్సరాల నుండి సీతారాంపురం గుండాల మండలం మా సీతారాంపురం విలేజ్లో గత 10 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ఈ యొక్క తల్లి దగ్గరికి అనేక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా చాలా భక్తులు వచ్చి ఇక్కడ సేవ తీసుకొని ఆ తల్లి కృపా కటాక్షాలు అనుభవించి వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కావున ఈ తల్లిని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క భక్తుని కూడా అండదండలు ఉండి వారి యొక్క అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతోని సిరిసిల్లతోని పంపించుకుంటూ కూడా భక్తులను అధిక సంఖ్యలో పాల్గొనేటట్టు కూడా ఆ తల్లి చక్కని దీవెనలు అందిస్తుంది. కాబట్టి అలాంటి తల్లికి మనం ఎంత చేసినా కూడా ఆ తల్లి మనకు రుణపడి ఉన్నట్టుంది. అందుకనే ఇక్కడ కార్యనిర్వహణ చేసే పూజారి కూడా భక్తులను ఎల్లవేళలా చూసుకుంటూ వారి యొక్క సేవలు అందిస్తున్నారు. కావున ఈ యొక్క జాతరకు మన ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు గెలవక ముందుకు ఒకసారి అడిగినాము. ఆ రోడ్డు కావాలనగానే గెలవగానే తక్షణమే కేవలం ఒక మట్టి శాంక్షన్ చేయించిండు. అలాగే మళ్ళీ కూడా ఎమ్మెల్యే దృష్టి గారు తీసుకుపోయి అక్కడ విలేజ్ నుంచి జాతర వరకు తల్లి దగ్గర వరకు సిసి రోడ్డు మంజూరు చేయిస్తానని మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మేము ఆ రోడ్డు మళ్ళీ జాతర వరకు చేయించే ఏర్పాటు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి చేయిస్తామని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి చుట్టుప్రక్కల ప్రజలు చాలా వస్తున్నారు. ఇంకా కూడా జరగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క గుడికి ఈ జాతరకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి సాల్వ్ చేద్దామని మా సీతారాంపురం గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. కాడికి మాత్రం దారి కరెక్ట్ లేదు. ఈ మట్టి రోడ్డు వర్రెలు వంపులు ఉంది. సీసీ రోడ్డు పోస్తా అని చెప్పిండు. ఏది మళ్ళీ వచ్చే జాతర వరకు సీసీ రోడ్డు పోస్తా. ఇప్పుడు మాత్రం నేను బడ్జెట్ లేదు, మళ్ళీ జాతర వరకు నేను చూస్తా కానీ ఇప్పుడైతే ఈ మట్టి రోడ్డు పోస్తున్నా అని చెప్పిండు. ఆ మట్టి రోడ్డు వానలకు కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు రావాలంటే ఇబ్బంది అయింది రాత్రి. ఇప్పుడు అమ్మవారు గ్రామం నుంచి బోనాలు అమ్మవారు గద్దెకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు అయినాయి. దయచేసి ఎమ్మెల్యే గారు దృష్టికి మీ మీడియా వాళ్ళు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాము. మాకు మాత్రం ఈ రోడ్డు వచ్చే జాతర వరకు మాత్రం ఈ రోడ్డు కావాలి. అదే రోడ్డు పొంటి మాత్రం కరెంటు లైట్లు కావాలి, పోళ్ళు కరెంటు కావాలి. మాకు కరెంటు అది ముఖ్యం మాకు. ఎందుకంటే పబ్లిక్ దినానికి ఎక్కువ అవుతుండ్రు, పబ్లిక్ ఎక్కువ వస్తుండ్రు కాబట్టి మాకు ఈ రోడ్డు కరెక్టు లేక కూడా ఇబ్బందులు పడుతుండ్రు. బోనాలు ఎత్తుకొని ఆడోళ్ళు రావాలంటే ఇబ్బందులు పడుతుండ్రు. ఇప్పుడు మేడారంలో
అక్కడ మేడారంలో మొక్కుకున్న వాళ్ళు ఆ మొక్కులు అక్కడ తీర్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మొక్కుకుంటున్నారు. అక్కడ తీర్చలేని వాళ్ళు కూడా ఇక్కడ అంత దూరం పోలేక కూడా ఇక్కడ తీర్చుకుంటున్నారు. చాలా అంత దూరం పోతే ఇక కష్టం భరించలేము. ఎందుకంటే ఈ బస్సులలో ఓడు ఇబ్బందులు అవుతున్నాయి. వాహనం కట్టుకొని పోతే ఒక 5-6 వేలు అవుతున్నాయి. ఆ 5-6 వేల ఖర్చుతోటి మేము ఇక్కడ అన్ని ఆ ఛార్జీలతోటి మేము ఇక్కడ ఖర్చులు వెళ్తాయి. మాకు అమ్మవారు మొక్కు కూడా వెళ్తుందని ఇక ఇక్కడ దగ్గర ఉన్నదని జనాలు ఇక్కడికి వస్తుండ్రు. అందుకే మాకు రోడ్డు సౌకర్యం ఒకటి, ఇంకొకటి మాకు బస్సు సౌకర్యం కూడా కరెక్ట్ లేదు. బస్సు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఉన్నది. ఆ మధ్యాహ్నం 3 గంటలకు 2 గంటలకు అట్లా ఉన్నది. కానీ జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది. బస్సు సౌకర్యం చక్కగా లేదు. రోడ్డు మాకు ముఖ్యం కావాల్సింది రోడ్డు కావాలి. ఆ రోడ్డు మీ మీడియా వాళ్ళు మాట ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని పోతుండ్రు. అక్కడ ఇక్కడ సేమ్ ఆమె గామనే ఈమె గామనే సేమ్ మేడారం నుంచి వచ్చిన తల్లే ఇక్కడ నెరిసింది నుంచి మాత్రం అక్కడ ఏ విధంగానైతే నెరవేరుతున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా నెరవేరుతున్నాయి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ.